ప్రముఖ నటుడు చిరంజీవికి అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మ విభూషణ్ అవార్డు వరించింది. 2024 ఏడాదికి గాను కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చిరును దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. నటుడిగా విశేష అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న చిరంజీవి సామాజిక కార్యక్రమాల్లోనూ ముందుంటారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం మరో అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. 2006లో పద్మభూషణ్ అందుకున్న ఆయన్ను తాజాగా పౌర పురస్కారాల్లో రెండో అత్యున్నతమైన పద్మ విభూషణ్ వరించింది. 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని మిషనరీ ఆసుపత్రిలో చిరంజీవి జన్మించారు. తాత అయిన అంజనీదేవి తండ్రి జి.ఆర్.కే. నాయుడు శివుడు భక్తుడు కావటంతో ఆయనకు శివశంకర వరప్రసాద్ అని పేరు పెట్టారు. చాలా హుషారుగా ఉండే తన మనవడు ఏదో సాధిస్తాడని తాత నమ్మకంగా ఉండేవారు. రామాయణం, భారతం, భాగవతాల గురించి తల్లి చెబుతుంటే ఆసక్తిగా వినేవారు. నాటకాలు ఎక్కువగా చూసేవారు. అప్పుడప్పుడు రికార్డింగ్ డాన్స్లకు వెళ్ళి ఇంటికొచ్చాక తమ్ముళ్ళు, చెల్లెల ముందు వాటిని అనుకరించేవారు. అలా సుమారు 6 ఏళ్ల వయసులోనే నృత్యంపై మనసు పడ్డారు. డాన్స్ అంటే చిరంజీవిదే అని 6 పదుల్లోనూ అందరితో అనిపించుకుంటున్నారు. పెద్ద కొడుకుని పోలీస్ అధికారి చేయాలని తండ్రి, వైద్యుణ్ణి చేయాలని తల్లి అనుకునేవారు. ఒకవేళ ఆయన ఈ రెండింటిలో ఏదో ఒక వృత్తిలో స్థిరపడి ఉండుంటే ఆయన అభిమానులే కాదు, సినీ ప్రియులు దాన్ని ఊహించడం కష్టమే. హైస్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగా ఓ మిత్రుడు రాసిన నాటక రిహార్సల్స్ చూసేందుకు వరప్రసాద్ వెళ్లారు. అనుకోకుండా అందులోని పరంధామయ్య పాత్రను తానే పోషించాల్సి వచ్చింది. వీక్షకుల చప్పట్లతో పాటు విజేతగా బహుమతి అందుకున్నారు. వరప్రసాద్ నటనకు బీజం పడింది అక్కడే. ఆ దృశ్యాలను చూసి తల్లి, తండ్రి ఉప్పొంగిపోయారు. తల్లి కోరిక మేరకు ఇంటర్లో బైపీసీలో చేరిన ఆయన నరసాపురంలోని వైఎన్ఎం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలో రాజీనామా నాటికలో చైర్మన్ పాత్ర పోషించి మరో బహుమతి అందుకున్నారు. ఎన్సీసీలో సీనియర్ క్యాడెట్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఓ ఏడాది ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకల్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆంధ్ర జట్టు తరపున మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ముందు పోలేరమ్మ జాతరను ప్రదర్శించారు. తిరుగు ప్రయాణంలో రైలు కంటే వేగంగా వరప్రసాద్ ఆలోచనలు తిరిగాయి. సినిమాల్లోకి వెళ్లడం కరెక్టేనా? అసలు అది ఎలా సాధ్యం? ఇలా సందేహాల నడుమే ఇంటికి చేరుకున్నారు. డిగ్రీ పూర్తయ్యాక ఎట్టకేలకు నటుడిని అవుతానంటూ తండ్రికి చెప్పాలనుకున్నారు. ఈలోగా నటనలో శిక్షణ కోసం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కు అప్లికేషన్ పంపగా ఇంటర్వ్యూకు రావాలంటూ లేఖ వచ్చింది. దాన్ని చూసి తండ్రి వరప్రసాద్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలోని సాధక బాధకాలు చెప్పి పరోక్షంగా వెళ్ళొద్దన్నారు. నేను వెళ్తాను నాన్న అంటూ వరప్రసాద్ మద్రాస్ రైలు ఎక్కారు. మద్రాసులో జరిగిన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇంటర్వ్యూకు హాజరై శిక్షణకు ఎంపికయ్యారు. అదే ఇంటర్వ్యూకు వెళ్లిన హరిప్రసాద్, సుధాకర్లతో కలిసి ఓ గదిలో ఉండేవారు. మరో 5 నెలల్లో శిక్షణ పూర్తి కావాల్సి ఉండగా పునాది రాళ్ళులో నటించే అవకాశం అందుకున్నారు. ఆ ఆనందాన్ని కుటుంబంతో పంచుకునేందుకు మొగల్తూరు వెళ్లారు. అప్పుడే పేరును కూడా మార్చుకోవాలనుకున్నారు. అమ్మ, నాన్న, తమ్ముళ్ళు, చెల్లెలు చెప్పిన ఏ పేరు నచ్చలేదు. చిరంజీవి అంటూ తనకొచ్చిన కల గురించి చెబుతూ చిరంజీవి అంటే హనుమంతుడే కదా అని చిరంజీవి అంటూ అంజనాదేవి కొడుకుకి మళ్లీ నామకరణం చేశారు. పునాది రాళ్ళు చిత్రీకరణకు కొంతకాలం బ్రేక్ పడింది. ఆ టైంలో ప్రాణం ఖరీదుకు ఎంపికయ్యారు. 2 చిత్రాల చిత్రీకరణ ఒకేసారి పూర్తయినా ప్రాణం ఖరీదు ముందుగా విడుదలైంది. ఆ సినిమా ప్రివ్యూ చూసిన ప్రముఖ దర్శకులు బాపు, కె. బాలచందర్ తమ చిత్రాలైన మన ఊరి పాండవులు, ఇది కథ కాదు సినిమాల్లో అవకాశాలు ఇవ్వటంతో చిరంజీవి టాక్ ఆఫ్ ది టౌన్గా మారారు. నటుడిగానే కాదు, వ్యక్తిగానూ చిరంజీవి అందరివాడు అయ్యారు. మన ఊరి పాండవులతో విజయాన్ని ఖాతాలో వేసుకోవడమే కాదు, తొలి పారితోషికాన్ని ఆ చిత్రంతోనే అందుకున్నారు. వరుస అవకాశాలు వచ్చినప్పటికీ అవన్నీ వేరే హీరోల చిత్రాల్లో చిన్న పాత్రలు, నెగటివ్ రోల్స్. వాటిని తిరస్కరిస్తే నటుడిగా భవిష్యత్తుపై ప్రభావం పడుతుందేమోనన్న భయంతో నటించేవారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా లక్ష్యాన్ని చేరుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, మురళీమోహన్ ఇలా ఎందరో హేమీ లాంటి వారు ఉన్నా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. డాన్స్, ఫైట్స్లో కొత్త ఒరవడి సృష్టించి ప్రేక్షకుల హృదయాల్లో ఖైదీ అయ్యారు.
చిరంజీవి నట ప్రస్థానం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఖైదీ ముందు ఖైదీ తర్వాత అనాల్సిందే. 1980, 1983లో అత్యధికంగా 14 చిత్రాల్లో నటించారు. చిరంజీవి కళాకారుడు కాదు, కళాకార్మికుడు అని రావుగోపాలరావు ఉదయించే సూర్యుడు సాయంత్రానికి అలసిపోతాడు, అలుపెరగని సూర్యుడు చిరంజీవి అని బ్రహ్మానందం ఇందుకే అన్నారేమో. తొలి నాళ్లలో సుప్రీం హీరోగా అలరించిన చిరు 1985లో వచ్చిన మరణ మృదంగంతో మెగాస్టార్గా మారారు. నంబర్లపై చిత్ర వర్గాల్లో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇండస్ట్రీకి నంబర్ 1 హీరో చిరంజీవి గారే అని మహేష్ బాబు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాజిక సేవలోనూ ముందుండే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్థాపించారు. రాజకీయాల్లోకి వల్లొచ్చారు. నిర్మాతగాను వైవిధ్యమైన చిత్రాలను నిర్మించి తెలుగు సినీ పరిశ్రమ సర్వతోముఖాభివృద్ధికి తన వంతు కృషి చేశారు. కరోనా వేళ సినీ కార్మికులను ఆదుకునేందుకు అవిశ్రాంతంగా శ్రమించారు. వ్యక్తిగత వెబ్సైట్ కలిగిన తొలి భారతీయ నటుడిగా నిలిచిన చిరంజీవి 1999, 2000 సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా సమ్మాన్ అవార్డు పొందారు. 90లో అత్యధిక పారితోషికం కోటికి పైగా తీసుకున్న తొలి భారతీయ నటుడిగా, ఆస్కార్ వేడుకల్లో అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా పేరొందారు. 4 దశాబ్దాల ప్రస్థానంలో కోట్లాది అభిమానులతో పాటు 3 సార్లు ఉత్తమ నటుడిగా నంది పురస్కారం, స్వయం కృషి ఆపద్బాంధవుడు, ఇంద్ర అందుకున్నారు. 9 ఫిలింఫేర్ అవార్డులు, రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు 2016, ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2022, పద్మ భూషణ్ అవార్డు 2006న తీసుకున్నారు. తాజాగా పద్మ విభూషణ్ చిరంజీవిగా మరో మెట్టు ఎక్కారు. ప్రస్తుతం విశ్వంభర 156వ సినిమాలో నటిస్తున్నారు. పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమి రుణం తీర్చుకోగలను? నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా. కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది, నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటుంది. నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై హింద్.